ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ ఇజ్రాయల్ గారు ఈ రోజు ధ్యానాంశంలోకి మనల్ని నడిపిస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. అయ్యా ఓవర్ టు యు. సతీష్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ ఉదయ కాలంలో మనందరం కూడా ఈ విధంగా ప్రభు నామములో చేరి మనం కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క మహత్తరమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి మొట్టమొదటగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగానే మీరందరూ కూడా మంచి నిద్ర సమయాన్ని మీరు త్యాగం చేసి దేవుని యొక్క సన్నిధిలో కొద్దిసేపు ధ్యానించాలనేటువంటి తపనతో మనందరం కూడా ఇది జూమ్ మీటింగ్లో కూడుకున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ఈ యొక్క ప్యాసేజ్ చదివినటువంటి ప్యాసేజ్ మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి ప్యాసేజ్ అండి. చిన్నప్పటి నుంచి కూడా చదువుతున్నాం. సండే స్కూల్లో కూడా దీనిపైన కొన్ని పాటలు కూడా ఉన్నాయి. ఆ పాటలన్నీ కూడా మనం నేర్చుకొని పాడుకొని ఉంటున్నాం. అయితే ఈరోజు తెలిసినటువంటి ఈ ప్యాసేజ్ నుంచి కొద్దిసేపు ఈ వాక్యాన్ని ధ్యానించాలనేటువంటి ఆలోచన దేవుడు కలుగజేసి ఉంటున్నాడు. మరి అందులో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మనం ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం దేవుని యొక్క సహాయంతో, ఆత్మ నడిపింపుతో. అయితే ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వరకు ఉన్నటువంటి ఈ యొక్క ప్యాసేజ్ పరలోక రాజ్యం గురించి ఉందండి. సో ఇదంతా కూడా పరలోక రాజ్యం గురించి చెప్పబడింది. పరలోక రాజ్యము దీనిపైనే చాలా ఇంపార్టెంట్ ఒకటి ఉంది. పరలోక రాజ్యం తమ దివిటీని పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని ఆ క్రమంలో, అంటే నెక్స్ట్ ప్యాసేజ్, ఆ ఇన్సిడెంట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ పారబుల్లో పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరం ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. చూడండి, మనం బాగా గమనించినట్లయితే అప్పగించుట అనే పదం కనిపిస్తుంది మనకి. అంటే తన రాజ్యాన్ని లేదా తనకు కలిగినటువంటి ఆస్తిని, తనకు కలిగినటువంటి వస్తువుల్ని దేవుడు, అంటే యజమానుడు అంటే దేవుడే అండి, దేవుడు అప్పగిస్తున్నాడు. పరలోక రాజ్యం ఎట్లా ఉంది అంటే ఒక పెద్ద వ్యక్తి, అంటే మనకు దేవుడికి సంబంధము ఎట్లా ఉంటుంది అంటే అది ఆ కాంట్రాక్ట్ అనేది, ఆ కవనెంట్ అనేది చాలా అర్థవంతమైనది అనమాట. అంటే మనకి దేవునికి పోలిక లేదు యాక్చువల్గా. అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని నమ్మి మనకి అసైన్ చేస్తున్నాడు. తన యొక్క ఆస్తిని, తన యొక్క స్వాస్థ్యాన్ని అసైన్ చేస్తున్నాడు. సో పరలోక రాజ్యం అంటే ఇట్ ఈస్ అసైనింగ్. ఆయన మనల్ని నమ్మి మన పైన ఎంతో విశ్వాసం ఉంచి తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క స్వాస్థ్యాన్ని మనకు అప్పగిస్తున్నాడు. అప్పగించిన తర్వాత ఏం చేస్తున్నాం అనేది మన పైన ఉందన్నమాట. ఈ పరలోక రాజ్యం అంతా కూడా దీనిపైనే ఉంది. దీన్ని మనము 2 భాగాలుగా మనం స్టడీ చేద్దామండి. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఓనర్, యజమానుని దృక్పథంలోంచి ఒకటి, తర్వాత ఎవరికైతే అప్పగింపబడిందో వారి దృక్పథంలోంచి ఇంకోటి. ఈ 2 రకాలుగా కొద్దిసేపు మనం ధ్యానించి ఈనాటి యొక్క ధ్యానాన్ని మనం ముగించుకుందామండి. అయితే ఇందాక మనం అనుకున్నట్టు అప్పగించడము ఆర్ ఇవ్వడము లేదా బ్లెస్ చేయడము, ఇవన్నీ కూడా నేను ఈ యొక్క యజమానుని యొక్క దృక్పథం నుంచి, కోణం నుంచి చూసినప్పుడు 3 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 3 ఆర్లు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మొదటిది రెండర్ అంటే ఇవ్వడము, దారదత్తం చేయడము లేదా అప్పగించడము, రెండర్. సో పరలోక రాజ్యం ఎట్లా ఉందంట, తన దాసుల్ని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండదు. ఆ ఆస్తిలో కూడా ఎట్లా ఉంది, 5 తలాంతులు ఒకనికి, 2 తలాంతులు ఒకరికి, 1 తలాంతు ఒకటి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరి సామర్థ్యం చొప్పున వానికి యేసుక్రీస్తు చాలా క్లారిటీగా చెప్తున్నాడు. దీంట్లో ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు. ఎవరి సామర్థ్యం చొప్పున వాడికి. అదేంటండి, ఒక్క తలాంతు వాడికి ఒక్కటే ఇచ్చాడు, 5 ఇవ్వచ్చు కదా, అతనికి అందరికీ సమానంగా ఇవ్వచ్చు కదా అనే ఆలోచన మనకు వస్తుంది. అయితే అక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించేటప్పుడు మన సామర్థ్యం చొప్పున ఇస్తాడు. మనకు ఎంత సామర్థ్యం దేవుడు అనుగ్రహించాడో ఆ సామర్థ్యాన్ని బట్టే, అంటే మనకు వచ్చినటువంటి స్వాస్థ్యం కానివ్వండి, గిఫ్ట్ కానివ్వండి, వాట్ ఎవర్ ఈజ్ రెండర్ టు అస్ ఈజ్ డిపెండింగ్ ఆన్ అవర్ క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ. ఎందుకు అంటే కెపాసిటీ కానీ క్యాపబిలిటీ కూడా దేవుడిచ్చిందే మనకి. ఆ కెపాసిటీ, ఆ క్యాపబిలిటీ బట్టి దేవుడు ఇస్తున్నటువంటి తలాంతులు
5 కావచ్చు, 2 కావచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు, ఇంకెన్నైనా కావచ్చు. ఇది ఓన్లీ రిసీవింగ్. వీఆర్ నాట్ టు క్వశ్చన్ ఎందుకు అనేసి. అయితే ఈ తలాంతులు మనం తీసుకున్న తర్వాత దేవుడు వాటిని రివ్యూ చేస్తాడు. మొదటిదేమో దేవుని దృక్పథంలో, ఆ యజమాని దృక్పథంలో రెండర్, రెండవది రివ్యూ. అంటే ఊరికి ఇచ్చేసి ఊరుకోవడం కాదండి అది. అది ఒక దానం చేసినట్టు కాదు. ఇట్స్ ఆల్ స్టూవర్డ్షిప్. స్టూవర్డ్షిప్ అంటే లెక్క ఉంటుంది. మన ఆఫీసులో కూడా మనం చూసినట్టయితే ఒక పని అప్పగిస్తే దానికి రివ్యూ ఉంటుంది. హాఫ్ ఇయర్లీ రివ్యూ, ఇయర్లీ రివ్యూ కదా. ఇక మార్కెటింగ్ అఫీషియల్స్కి అయితే మంత్లీ రివ్యూ ఉంటుంది. ఈ మధ్య డైలీ రివ్యూస్ కూడా ఉంటున్నాయి. అంటే దేవుడు ఊరికే ఇచ్చేసి ఊరుకోడు అనమాట. ఆ ఇచ్చిన దాన్ని నువ్వు ఏం చేశావు అనే దానిపైన రివ్యూ చేస్తుంటాడు దేవుడు. ఆ రివ్యూ చేసినప్పుడు హౌ వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్ అనేది చాలా అవసరం. అందుకనే మనం కూడా ఈ మార్కెటింగ్లో ఉన్నటువంటి వాళ్ళం కూడా మనం ఐఎల్ఐసిలో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, రివ్యూస్ అంటే భయపడకూడదు. రివ్యూస్ అంటే ఏదో ఒకలాంటి అవర్షన్ తీసుకొని రాకూడదు. సుబ్బారావు గారు మార్కెటింగ్ చేసి ఉన్నారు మన దగ్గర. సో ఆయనకు బాగా తెలుసు. రివ్యూస్ అంటే కొంచెం ఓసారి అలర్జీ అనిపిస్తుంది మనకి. ఎందుకు అంటే ఏంటిది ఎప్పుడు లెక్కడుగుతా ఉంటానని చెప్పేసి. కానీ ఈ రోజు తలాంతుల యొక్క ఉపమానంలో మనం తెలుసుకున్నటువంటి సత్యం ఏంటి అంటే, ఎప్పుడైతే మనకు అనుగ్రహించబడుతుందో అప్పుడు రివ్యూ తప్పదు. దేవుడు కూడా, అంటే యజమానుడు ఈజ్ ఈక్వల్ టు దేవుడు. సో దేవుడు కూడా మనకు అనుగ్రహించినటువంటి ప్రతి ఈవిని బట్టి మనల్ని లెక్క అడుగుతాడు. ఆ లెక్క అప్పచెప్పవలసినటువంటి వారమై ఉన్నాం మనం. సో మొదటిది రెండర్, రెండవది రివ్యూ, మూడవది రివార్డ్. సో ఆ రివ్యూ ప్రకారంగా రివార్డ్ కూడా ఉంటుంది. అంతే కదండి, మనకు కూడా మార్కెటింగ్లో రివార్డ్స్ ఉంటాయి. మనకి ఎంత పర్ఫామ్ చేస్తే అంత రివార్డ్ ఉంటుంది. ఆ రకంగానే ఈ తలాంతర ఉపమానంలో కూడా ఎవరి పర్ఫార్మెన్స్ని బట్టి వారికి రివార్డ్ అనుగ్రహించబడుతుంది. సో దేవుని ఉద్దేశంలో, దేవుని యొక్క దృక్పథంలో, దేవుని కోణంలో, లేదా యజమానుని కోణంలో, లేదా ఒక హయ్యర్ అఫీషియల్ కోణంలో ఏంటి అంటే రెండర్, రివ్యూ, రివార్డ్. అట్ ద సేమ్ టైం ఎవరికైతే ఇవ్వబడిందో వారి వైపు నుంచి మనం ఆలోచిస్తే వారికి కూడా ఒక 3 విషయాలు ఉన్నాయండి. మొట్టమొదటిగా ఎవరైతే పొందుతున్నారో దేవుడి దగ్గర నుంచి కానివ్వండి, యజమాని దగ్గర నుంచి కానివ్వండి, ఒక హయ్యర్ అఫీషియల్ దగ్గర నుంచి కానివ్వండి, ఎవరైతే ఏదన్నా పొందుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ నో దేర్ వర్క్. వర్క్ అనేవాడు వర్క్ చేయాల్సిందే, పనివాడు పని చేయాల్సిందే. అయితే ఏ పని చేయాలి, ఎలాగా చేయాలి, యజమానునికి ఏది ఇష్టము, ఏది లైక్ చేస్తాడు అనే విషయాల పట్ల ఈ యొక్క సేవకునికి కానీ దాసునికి కానీ మంచి ఆకలింపు, అవగాహన ఉండాలి మనం. సో యూ హ్యావ్ టు నో యువర్ వర్క్. నోయింగ్ యువర్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క తలాంతుల ఉపమానంలో కూడా 5 తలాంతులు తీసుకున్న వాడికి తెలుసు, 2 తలాంతులు తీసుకున్నటువంటి వాడికి తెలుసు, కానీ ఒక్క తలాంతు తీసుకున్న వాడికి తెలియదు. ఈ నోయింగ్ దేర్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏమి చేయాలి, ఒకవేళ లేదంటే తెలుసుకోవాలి, ఆయన్ని అడగాలి, ఇచ్చిన వాడిని అడగాలి ఏం చేయమంటారు ఇప్పుడు అని చెప్పి, లేదంటే పక్క వాళ్ళని అడగాలి, లేదంటే బాగా ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి వారి యొక్క సలహాలు తీసుకోవాలి. మనం వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు నో వాట్ వీ షుడ్ డూ విత్ వాట్ ఈస్ గివెన్ టు అస్. దేవుడు ఇస్తున్నాడు మనకి, గాడ్ ఈస్ గివింగ్ అస్, బట్ వాట్ టు డూ విత్ దట్ అనేది మనకు తెలియకపోతే ఇట్ విల్ బికమ్ ఎ వేస్ట్. భూమిలో దాచిపెట్టినట్టే అనమాట అది. సో ఈ విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇవాళ. ఏంటి అంటే వాట్ ఎవర్ వి రిసీవ్ దేర్ ఈస్ అన్ ఆప్షన్ టు నో. అండ్ యాక్చువల్లీ ఇది కంపల్సరీ, ఆప్షన్ కాదు, ఇది కంపల్సరీ. వీ షుడ్ నో వాట్ వీ మస్ట్ డూ విత్ దట్. ఒకవేళ తెలియదు అనుకోండి, అది కూడా ఆప్షన్. ఏది భూమిలో దాచిపెట్టడం కూడా ఒక ఆప్షనే. కాకపోతే భూమిలో దాచిపెట్టడం ఆప్షన్, అది ఏం ఆప్షన్? అది ఏమీ చేయలేని, చేతగాని పరిస్థితిలో ఉన్నటువంటి ఆప్షన్. ఈ ఆప్షన్ని మనం ఎప్పటికీ కూడా వినియోగించుకోకూడదు. అవర్ ఆప్షన్ ఈ షుడ్ బి యూటిలైజ్ వాట్ టు డూ విత్ దట్. ఎందుకు అంటే ఆయన దేవుడు ఇస్తున్నటువంటి, యజమానుడు ఇస్తున్నటువంటి రివార్డ్స్ని చూస్తే మనకి ఎవరైతే 5 తలాంతుల్ని 10 చేశారో వారికి రివార్డ్ ఉంది. ఎవరైతే 2, 4 చేశారో వారికి రివార్డ్ ఉంది. అంటే వాళ్ళ యొక్క రిపోర్టింగ్లోనే ఆ తేడా మనం గమనించవచ్చు. నువ్వు ఇచ్చినావు కదా, దాన్ని తీసుకెళ్ళి నేను ఇట్లా చేశాను, అట్లా చేశాను, అంత కాన్ఫిడెన్స్తో వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే పని చేశారు కాబట్టి. సో మొట్టమొదటిది నో యువర్ వర్క్. రెండవది
డూ యువర్ వర్క్. నో యువర్ వర్క్, డూ యువర్ వర్క్. సో అవగాహన, ఆకలింపు కలిగి తెలుసుకోవడమే కాకుండా అది ఆ నాలెడ్జ్ని తెలుసుకొని పక్కన పడేస్తే దానివల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు. యజమానునికి ఉపయోగం లేదు, దాసునికి ఉపయోగం లేదు, సమాజానికి ఉపయోగం లేదు, ఇంకెవరికి కూడా ఉపయోగం లేదు. ఎప్పుడైతే తెలుసుకున్నామో ఏం చేయాలో అది చేసినప్పుడే మన ఎల్ఐసి పార్లన్స్ కూడా ఆలోచిద్దాం. మనకు తెలుసు ఏం చేయాలో, తెలిసి కూడా మనం చేయలేదనుకోండి, ఎవరికి ఉపయోగం లేదు దానివల్ల. సో నోయింగ్ యువర్ వర్క్ అండ్ డూయింగ్ యువర్ వర్క్. ఇక్కడ 5 తలాంతులు పొందినటువంటి వాడు 10 తలాంతులు చేయగలిగాడు. 2 తలాంతులు పొందినటువంటి వాడు 4 తలాంతులు చేయగలిగాడు. 1 తలాంతు తీసుకున్నవాడు మాత్రము దాన్ని తవ్వి భూమిలో దాచిపెట్టాడు. అది తవ్వి భూమిలో దాచిపెట్టాలి అంటే ఆయనకి ఏమి చేయాలో అర్థం కాలేదనమాట. ఆయనకి ఆ నాలెడ్జ్ కానీ ఆ చెయ్యాలన్న తపన కానీ లేదనమాట. ఐడిల్, హీ హాజ్ వేస్టెడ్ ద టాలెంట్. తలాంతుని ఆయన వృధా చేశాడు దాన్ని. అందుకనే నోయింగ్ యువర్ వర్క్ అండ్ డూయింగ్ యువర్ వర్క్. ఇక మూడవది షోయింగ్ యువర్ వర్క్ కదా. రివ్యూ అయినప్పుడు యూ షుడ్ షో వాట్ యు డన్. ఏం చేశావు అనేది మనం చూపించగలగాలి. 5 తలాంతుల వాడి కాన్ఫిడెన్స్ చూసారా మీరు? ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. షోయింగ్ అండ్ రివార్డింగ్, ఇవి రెండు కూడా దే గో టుగెదర్. షోయింగ్ అండ్ రివార్డింగ్, దే బోత్ గో టుగెదర్ ఆల్వేస్. ఎప్పుడైతే మనం వీఆర్ ఏబుల్ టు షో వాట్ వీఆర్ డూయింగ్, ఆటోమేటికల్లీ రివార్డ్ ఆల్సో విల్ ఫాలో. ఈ రివార్డ్ కూడా ఎట్లా ఉందంట? బికాస్ హీఈస్ హ్యాపీ. యజమానుడు సంతోషపడుతున్నాడు. ఎందుకు సంతోషపడుతున్నాడు? నంబర్ 1, ఆయన యొక్క ఆస్తి వృద్ధి చెందింది. తాను ఇచ్చినటువంటి వస్తువు వృద్ధి చెంది డబల్ అయింది. 2, తన దాసుడు ప్రయోజకుడు అయ్యాడు. 3, యజమానుడి సంతోషం ఎందుకు కలిగింది అంటే ఎవరిపై అయితే ఆయన నమ్మకం పెట్టాడో ఆ నమ్మకం వమ్ము కాలేదు, అందువల్ల సంతోషపడుతున్నాడు. అందుకని ఏమంటున్నాడు? నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము అని చెప్తున్నాడు. ఇంకో విషయం, బలా నమ్మకమైన మంచి దాసుడా. కొంచెమే, ఆయన ఆస్తి అంత ఇవ్వలేదు. ఆయన ఆస్తిలో 10 తలాంతులు, 5 తలాంతులు మాత్రమే ఇచ్చాడు. ఆయన ఆస్తిలో 5 మాత్రమే ఇచ్చాడు. ఆయన ఆస్తి ఎన్ని తలాంతులో మనకు తెలియదు, కానీ ఆయన ఇచ్చిన దాంట్లో 5 తలాంతులే. ఈ కొంచెంలో అంటున్నాడు, ఈ కొంచెంలో అది ఇచ్చిన 5 తలాంతులే. ఇట్ ఈస్ మేబీ 1%, ఇట్ మే బి 0.5%, ఇట్ మే బి 10%, బట్ నెవర్ 100%. ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటివి కాబట్టి ఏమంటున్నాడు అక్కడ చూడండి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. మనలో చాలా మందికి ఒక ఫీలింగ్ ఏంటంటే, ఏదన్నా ఒక పెద్ద కార్యక్రమం మనకు అప్పచెప్తే అప్పుడు చేస్తామండి. ఏదైనా పెద్ద విశేషమైంది మమ్మల్ని చేయమంటే లేదా మాకు అసైన్ చేస్తే అప్పుడు చేసి చూపిస్తామండి మేమేంటో. ఈ చిన్న చిన్నవి ఏంటండి, వాడికి ఇవ్వచ్చు అవి. ఈ చిన్నవాటికి మేమెందుకండి? మా కెపాసిటీ వేరు, మా రేంజ్ వేరు అని థింకింగ్లో మనం చాలామంది ఉంటాం. అయితే ఇవాళ దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈ కొంచెంలో, నీకు అప్పగించబడినటువంటి కొంచెంలో నమ్మకంగా ఉన్నావా లేదా? ఆ కొంచెం నమ్మకంగా ఉంటే అప్పుడేమంటున్నాడైనా, అనేకమైన వాటి మీద నియమించను. టెస్టింగ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ స్మాల్ థింగ్స్ అండి. టెస్టింగ్ చిన్న వాటిపైనే ఉంటుంది ఎప్పటికీ. పెద్ద పరీక్షలు పెట్టరు మనకి ఎవరు కూడా. చిన్న చిన్నవే, చిన్న చిన్న అబ్జర్వేషన్సే దట్ ఆర్ గోయింగ్ టు డిసైడ్ అవర్ ఫ్యూచర్. అందులో మనం పాస్ అవుతున్నామా, ఫెయిల్ అవుతున్నామా, ఇది ఇంపార్టెంట్. ఈ తలాంతుల ఉపమానంలో కూడా చిన్న విషయమే. ఆయన ఆస్తిలో 5 తలాంతులు చాలా చిన్నది. 5 తలాంతుల్ని ఏం చేశావు?
అని నాకేమైనా 1000 రూపాయలు ఇచ్చావా, 2000 ఇచ్చావా, 1,00,000 ఇచ్చావా, కోటి ఇచ్చావా, 5 రూపాయలుగా నాకు ఇచ్చింది అనలేదు ఆ దాసుడు. ఒక్క తలాంతు వాడు ఆ ఫీలింగ్ లో ఉన్నాడు. అదే నాకు ఒక్కడికి, వాడికి 5 ఇచ్చావు, నా ముందే చూశాను కదా నేను. ఆడి 5 ఇచ్చావు, వాడికి 2 ఇచ్చావు, నాకేమో ఒకటే ఇచ్చావు. ఏం చేయను నేను దీన్ని? నా కెపాసిటీ ఏంటి, నా రేంజ్ ఏంటి? యజమానునికి తెలుసు వారి కెపాసిటీ ఏంటో. యజమానునికి తెలుసు ఈ ఈ దాసుడు ఎంత వర్తో. దాన్ని బట్టి సామర్థ్యం చొప్పున ఇచ్చాడు. మరి ఆ సామర్థ్యాన్ని వెదర్ హీఈస్ ఏబుల్ టు యూటిలైజ్ ప్రాపర్లీ, షో యువర్ వర్క్, షో యువర్ వర్క్. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ విషయం చాలా జాగ్రత్తగా డీప్గా ఆలోచించాలి. పరలోక రాజ్యంలో అందరూ దాసులేనండి. పరలోక రాజ్యంలో అందరూ దాసులే. ఓనర్ ఈజ్ వన్, ఆల్ అదర్స్ ఆర్ సర్వెంట్స్. అందుకనే బలా నమ్మకమైన మంచి దాసుడా. ఒక్క తలం తీసుకున్నటువంటి దాసుడు చేస్తున్న పొరపాటు ఏంటి అంటే, ఈజ్ బిహేవింగ్ లైక్ ఓనర్. ఎందుకు ఎందుకు చెప్పగలం మన మాట? చూడండి, ఇక్కడ ఆయన ఆయన రెస్పాన్స్ చూడండి ఎట్లా ఉందో. అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవు. బ్లేమింగ్, బ్లేమింగ్ మెంటాలిటీ, నెగిటివ్ మెంటాలిటీ. నువ్వు విత్తని చోట కోయువాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడవు. అంటే కన్క్లూడ్ చేసేస్తున్నాడు ఆయన గురించి. ఆయన యొక్క ఇమేజ్ అంతా కూడా ఈయన స్టడీ చేసేసినట్టుగా, ఈయన క్యారెక్టర్ అంతా కూడా ఈయన మొత్తము ఆకలింపు చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు. కఠినుడవు అని నేను ఎరుగుదును. ఆయన చేసిన పొరపాటు అని. మనం కూడా చాలాసార్లు ఈ పొరపాట్లే చేస్తుంటాం. వి డోంట్ నో ఎనీథింగ్, బట్ వి బిహేవ్ యాజ్ ఎ వి నో ఎవ్రీథింగ్. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలంతుల భూమిలో దాచిపెట్టి, ఇదిగో నీది నువ్వు తీసుకో అని చెప్పినాను. యాటిట్యూడ్ చూడండి ఎంత ఎంత అసహ్యంగా ఉందో. దానికి ఆ రెస్పాన్స్ చూడండి, రివార్డ్ చూడండి. అందుకు అతని యజమానుడు వాని చూచి, సోమరివైన చెడ్డదాసుడా. అక్కడేమో బలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకాన్ని నిలబెట్టుకున్నావు, నమ్మకమైన మంచి దాసుడా. తర్వాత ఇక్కడ సోమరివైన చెడ్డదాసుడా, నా గురించి నీకు తెలుసా బాగా? అయితే ఆ కనీసం ఆ రూపాయిని తీసుకెళ్ళి ఎక్కడన్నా నువ్వు సావుకర్ల దగ్గర పెట్టుంటే రూపాయికి 5 పైసలు 10 పైసలు వచ్చేవిగా. అంత కూడా నీకు నాలెడ్జ్ లేదా? యు డోంట్ నో ది నాలెడ్జ్, యు డోంట్ నో, యు కాంట్ డూ, యు కాంట్ షో. అందుకని నువ్వు వెళ్ళి అక్కడ పోయి పడిపో. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుతూ ఉంటావు. ఈ విషయాలు మనకి దేవుడి వాళ్ళ జ్ఞాపకం ఎందుకు చేస్తున్నాడంటే, పరలోక రాజ్యంలో ఇట్ ఈస్ రెండరింగ్, అందరికి డిస్ట్రిబ్యూషన్, ఇట్ ఈస్ రివ్యూ. ఏం చేస్తున్నాం మనం, ఇట్స్ రివార్డ్, చేసిన దానికి ప్రతిఫలం. దాసులమైనటువంటి మనము వీ హ్యావ్ టు నో అవర్ వర్క్, డూ అవర్ వర్క్, షో అవర్ వర్క్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మళ్ళీ ఎప్పుడన్నా దీన్ని డీప్గా మనం ఆలోచిస్తాం. దేవుడిచ్చినటువంటి కొద్ది సమయాన్ని మనం ఆత్మీయ మేలుల నిమిత్తము బహుగా ఆశీర్వదించి ఈ వాక్యాన్ని ఫలింపచేయుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సార్. చక్కటి వర్తమానాన్ని ఈ రోజు ఉదయాన్నే ధ్యానించడానికి